హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో వచ్చేసి ఫోల్క్ సాంగ్స్. ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది ఈ సాంగ్ అనేది డీజే రిమిక్స్లో. మీరు విని ఉండొచ్చు, వినకపోతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియోని అయితే లైక్ అయితే మర్చిపోద్దు ప్లీజ్. మీ సపోర్ట్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఇంకా మనం 1Kకి దగ్గరలో ఉన్నాం. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఏమైనా వీడియోస్ కావాలన్నా మీరు కామెంట్ చేయొచ్చు, నేను తప్పకుండా రీప్లై ఇస్తాను. ఇప్పుడైతే డెమో అయితే చూడండి. ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా. ఈ వీడియో ఫుల్ స్క్రీన్తో చూడండి. మీరు ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఈరోజు అయితే వెళ్ళి చూడండి, బాగుంటుంది డీజే రిమిక్స్లో. ఇందులో 2 ఎఫెక్ట్స్ అనేది సెట్టింగ్ చేశాను. కానీ ఎఫెక్ట్ మీరు బీట్ మార్క్ అనేది మీరు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సెకండ్ పైన క్లిక్ చేయండి, ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లిరిక్ వీడియో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి సాంగ్ లింక్ కూడా ఇస్తాను, సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే లిరిక్ ఉంటుంది. తర్వాత కింద +సెకండ్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. ఇలా అయితే సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఒక ఫోటోతో ఇస్తాను మీకు సాంగ్ అనేది. ఆ ఫోటోని ఇక్కడ క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఎక్స్ట్రా ఆడియో ఉంటుంది. ఎక్స్ట్రా ఆడియోని క్లిక్ చేస్తే మనకు ఆడియో అనేది వస్తుంది. మళ్ళీ ఈ వీడియోని ఇక్కడ డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డిలీట్ చేస్తే ఆ వీడియో డిలీట్ అయిపోయి ఆడియో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ బీట్ మార్క్ సెలెక్ట్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది బీట్ మార్క్ అనేది, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కూడా. ఇక్కడ ఒక 6 సెకండ్ వరకు అయితే మీకు 2 లైన్స్ అనేది వేసుకోండి. ఎందుకనేది చెప్తాను, వీడియో మధ్యలో చెప్తాను. ఇక్కడ నుంచి ఒక 3 బీట్ మార్క్కి ఒక 2 లైన్స్ అయితే వేసుకోండి. ఇక్కడ 10 సెకండ్స్ దగ్గర 6 సెకండ్స్ దగ్గర అయితే వేసుకోండి 2 లైన్స్. తర్వాత ఇక్కడ నుంచి నార్మల్గా ఇలా అయితే బీట్ మార్క్ అనేది వేసుకోండి. వీడియోని ఒకసారి స్కిప్ చేసి చూడండి. బీట్ మార్క్ దగ్గర మీకు అర్థం కాకపోవచ్చు, కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఒక 10 ఫొటోస్ అనేది యూజ్ అవుతుంది మ్యాక్సిమం. స్టార్టింగ్లోకి వచ్చండి, +సెకండ్ పైన చేసి నేను ఇక్కడ మౌనిక మ్యామ్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే మూవ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి సైజ్ ఎక్కువ చేసుకోండి. ఈ విధంగా మీరు అన్ని ఫొటోస్ అయితే ఇలా అయితే అన్ని ఫొటోస్కి ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్ ఫోటో పైన క్లిక్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. నేను తొందరగా చెప్పిస్తున్నాను, టైం లేదు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయొచ్చు, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు. ఇలా అయితే సెట్టింగ్ చేసుకోండి, కొద్దిగా లైట్గా సైజ్ తక్కువ చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఫ్లిప్ ప్లేయర్స్ ఎఫెక్ట్ అనేది సెర్చ్ చేయండి. స్టార్టింగ్లో విగ్నెట్ ఎఫెక్ట్ని సెర్చ్ చేసి మీరు స్టాండ్ సెట్టింగ్ చేసుకోండి. ఫస్ట్ యాంగిల్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 2 సెకండ్ అనేది తీసుకోండి. ఇలా అయితే మూవ్ చేయండి యాంగిల్ని. ఇక్కడ నుంచి మళ్ళీ లైట్గా తీసుకోండి. ఎండింగ్లో ఇలా అయితే మూవ్ చేయండి. ఇప్పుడు చూడండి, మీకు ఈ విధంగా అయితే వస్తుంది కదా. ఇలా బ్యాక్ వచ్చింది. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు లైనర్ స్ట్రోక్ అని సెర్చ్ చేయండి. స్ట్రిక్ అని సెర్చ్ చేయండి. ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి కొద్దిగా బ్లర్ అనేది చేసుకోండి లైట్గా. ఇలా అయితే వస్తుంది. బ్యాక్ వచ్చింది. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎక్స్పోజర్ గామా పైన క్లిక్ చేసి స్టాండ్ సెట్టింగ్ చేసుకోండి. నేను ప్రతి వీడియోలో ఎఫెక్ట్ ఎలా సెట్టింగ్ చేయాలనేది చెప్తున్నాను ఫ్రెండ్స్. సో వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ అనేది కావాలి ఫ్రెండ్స్. 3 సెకండ్ తీసుకొని ఇలా అయితే సెట్టింగ్ అయితే వేసుకోండి. చూడండి, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియోని మీరు సైజ్ తక్కువ చేసుకోండి. లైట్గా ఇలా తక్కువ చేసుకుంటే మీకు వీడియో అనేది బాగా కనిపిస్తుంది, లుకింగ్ అనేది. ఇప్పుడు 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో పైన ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఆ ఎఫెక్ట్ అనేది ఇలా అయితే పేస్ట్ అవుతుంది.
ఇలా మీరు ఒక 3 ఫొటోస్కి పేస్ట్ చేయండి. ఇక్కడ 4th ఫోటో పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. మీరు రిపీట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రిపీట్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ స్కేల్ పైన క్లిక్ చేయండి. స్కేల్ పైన క్లిక్ చేసి తక్కువ చేసుకోండి. ఇలా చిన్నగా తక్కువ చేసుకోండి. ఇలా 81 తీసుకోండి. యాంగిల్ పైన క్లిక్ చేయండి. స్టార్టింగ్లో +2 మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ 2+2 తీసుకోండి. ఇక్కడ కూడా యాంగిల్ని మీరు ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ చేయండి. ఇలా ఈ విధంగా ఇలా అయితే వచ్చింది కదా, చూడండి. ఇక్కడ నుంచి యాంగిల్ని లైట్గా ఇలా అయితే మూవ్ చేయండి. చూడండి, యాంగిల్ ఇలా అయితే వచ్చింది. స్కేల్ పైన కూడా సేమ్ ఇలానే చేయండి. ఇక్కడ +2 మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ +2. ఇప్పుడు ఈ సెకండ్ +2 పైన క్లిక్ చేసి స్కేల్ని మూవ్ చేయండి. మీరు ఇలా అయితే మూవ్ చేయండి. ఇలా వచ్చేసింది కదా, చూడండి. ఇలా తర్వాత బ్యాక్ వచ్చండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎక్స్పోజర్ గామా ఎఫెక్ట్ని స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. 3+2 అయితే తీసుకోండి. మిడిల్ +2ని ఈ విధంగా అయితే ఎక్స్పోజర్ పెంచుకోండి. ఇలా ఫ్రెండ్స్, వీడియో అర్థం కాకపోతే ఒకసారి స్కిప్ చేసి చూడండి. ఇప్పుడు ఈ వీడియోని ఏం చేయాలని ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ని ఇక్కడ నుంచి ఒక 3 ఫొటోస్ 1 2 3 ఈ 3 ఫొటోస్కి మీరు ఈ ఎఫెక్ట్ అయితే యూస్ చేయండి. మళ్ళీ ఇంకో 3 ఫొటోస్కి మళ్ళీ ఈ ఎఫెక్ట్ అయితే యూస్ చేయండి. ఈ విధంగా ఇలా అయితే 3 ఫొటోస్కి ఒక ఎఫెక్ట్ అనేది యూస్ చేయండి. మీరు వీడియో అయితే చాలా బాగా వచ్చింది. వీడియో ఒకవేళ అర్థం కాకపోతే మీరు స్కిప్ చేస్తేనే చూడండి. ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే తీసుకోండి.